మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బోధన్ పట్టణంలో ఒక గౌడ సంఘం సభ్యులు కలెక్టర్ బాట పట్టారు. ఒక సొసైటీ ఉండగా అంటే సభ్యులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి రెండో సొసైటీ పెట్టుకుందామన్న నేపథ్యంలో వాళ్ళు రెండో సొసైటీ కోసము ప్రయత్నం చేస్తుండగా మొదటి సొసైటీ ఎవరైతే ఉన్నారో ఆ సొసైటీకి పర్మిషన్లు లేకుండా ప్రభుత్వ భూములలో ఈ కల్లు డిపోని పెట్టారని చెప్పేసి కొంతమంది సభ్యులైతే ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంది? నమస్కారం అండి. ఎస్విటివి గారికి మరియు కలెక్టర్ గారికి, ప్రభుత్వ అధికారులందరికీ నమస్కారం. సార్, మేము గత 9 సంవత్సరాల నుంచి సెకండ్ సొసైటీకి లైసెన్స్లకు దరఖాస్తు చేసుకున్నాం సార్. దాంట్లో ట్యాప్ ఇన్ టెస్ట్లో ఉన్నాం, అన్నీ అయిపోయినాయి. ఇది మాది ఏదైతే ఫైల్ ఏదైతే ఉందో డీసీ గారి దగ్గర ఉంది సార్. ఈ నెలలో మాకు డీసీ గారు లైసెన్స్లు జారీ చేయాలి. ఈ లైసెన్స్లు జారీ కాకుండా ఈ కళ్ళు దందలు నడిపే కాంట్రాక్టర్లు దీన్ని ఆపేయాలనే దురుద్దేశంతో ఒక కంప్లైంట్ ఇచ్చారు సార్. ఏది వీళ్ళు లోకల్ క్యాండిడేట్ కాదని. అయితే ఆర్ఐ గారు దీన్ని ఎంక్వైరీ చేశారు, వాళ్ళు దరఖాస్తు రాసి పంపించారు. మేము కలెక్టర్ గారికి ఏం చెప్తున్నానంటే, మేము 9 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఎటువంటి హాని కలిగించలేదు. 9 సంవత్సరాల నుంచి వాళ్ళు మామూలు నడుపుకుంటున్నారు, వాళ్ళు సంపాదించని వాళ్ళు కూడా మా గౌడ సంఘ కులస్తులే అని వాళ్ళని మేము ఏమనలేదు సార్. వాళ్ళు నడవని మేము కడుపుమంట. మాకు 9 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి ఉపాధి లేదు. వాళ్ళ దాంట్లో ఇవ్వరు. మమ్మల్ని చేసుకోమని వాళ్ళ ప్రెసిడెంట్ చేసుకోమని లెటర్ ఇచ్చినా సరే మమ్మల్ని ఈరోజు అడ్డుపడుతున్నారు. వీళ్ళు అక్రమంగా చేసే దందాలు ఎట్లున్నారు సార్? ఒక ప్రభుత్వ గిడ్డంగి దాంట్లో లైసెన్స్ లేకుండా డిపో రన్ చేశారు. 2 నెలలుగా సార్కి కంప్లైంట్స్ ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఎవరూ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సిఏ గారు కూడా చెప్పాము, సిఏ గారు కూడా మాకు లోపల రానియలేకుండా సార్లు అయినా చెప్పాము. సిఏ గారు కూడా స్పందిస్తలేరు. దయచేసి ఇలాంటి విషయాలను కొంచెం పరిగణలో తీసుకొని మా సెకండ్ సొసైటీ లైసెన్స్ని వీలైన తొందరగా ఇచ్చేయాలని చెప్తున్నాము. ఎందుకంటే మా సెకండ్ సొసైటీ మీద 260 మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి సార్. గత 9 సంవత్సరాల నుంచి విడోస్కి ఏం లేవు. మాకు సొసైటీ ఫామ్లో ఉన్నప్పుడు విడోస్కి గుడ్విల్ వచ్చేది. ముసలోళ్ళకు ఒక 1000-2000 రూపాయలు గుడ్విల్ ఇచ్చేవాళ్ళు మా పెద్ద మనుషులు. చదువుకున్న పిల్లలకు కూడా స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు సార్. ఈరోజు మాకు ఏమీ లేదు. 9 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఏ ఆమ్దానం లేదు. మేము ఏ ఆఫీసర్కి ఏం రూపాయి ఇవ్వలేదు, ఉపయోగపోతున్నాం. ఇప్పుడు వాళ్ళు డిపోలు నడిపించుకుంటున్నారు, కళ్ళు దందాలు నడిపించుకుంటున్నారు. మరి ప్రతి ఆఫీసర్కి ఏదో ముడుపులు ముట్ట చెప్తున్నారు, మాదా ఆపుతున్నారు. 9 సంవత్సరాల నుంచి ఆపుతున్నారు సార్. మేము ఏదైనా లంచం ఇచ్చి చేసుకున్నట్టయితే 9 సంవత్సరాల క్రితమే మాకు డిపో సొసైటీ శాంక్షన్ అవుతుండే. ఇప్పుడు ఈ డిపోని ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు వాళ్ళు? ఇంకా నా బచ్పన్ నుంచి, మా తాత ముత్తాతల నుంచి ఉంది సార్ డిపో. అది ఇప్పుడు మీరు 9 సంవత్సరాల నుంచి లేని, మరి ఇప్పుడే మీకు ఎందుకు దీన్ని బయటకు తీసుకొచ్చారు? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి తీసుకురావచ్చు కదా. తీసుకోవాలి. గత 8 సంవత్సరాల క్రితమే మా 250 మంది కుటుంబాలను వేరు చేసేసారు సార్. మీకు గుడ్విల్ ఇవ్వడం కుదరదు. మాకు 150 మంది అయిపోయినాం మేము కార్మికులం. మాకు జీతాలే సరిపోవట్లేవు. ఒక్కొక్కరికి 18,000-20,000 వేలు జీతం ఉంది సార్. ఎన్ని రోజులు అవుతుంది మిమ్మల్ని వెళ్ళేసి? 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేరు? మరి 8 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం సార్. మేము వాళ్ళ మీద అగ్నెస్ట్గా మా కడుపు తిప్పాలి. మాకు వాళ్ళు ఏమన్నారంటే, మీ బతుకు మీరు బతకండి, మా బతుకు మేము బతుకుతాం అన్నాం. సరే అని దండం పెట్టుకొని పక్కన వాళ్ళు అయినా సరే షకీల్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మా ఇద్దరికి సమావేశం జరిపారు. మీది ఏదైనా చెప్పండి, మీరు సెకండ్ సొసైటీ పోతున్నారు కదా, షకీల్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు ఎందుకు పోతున్నారు సెకండ్ సొసైటీ, మీరు అందరు కలిసి ఉంచాడు కానీ ఊరు పెద్ద మనుషులతో కానీ సమావేశం చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇలా గుడ్ విల్ ఇయ్యం, వీళ్ళు చేసుకోండి సార్, మేమైతే అడుగిస్తాం, వీళ్ళు ఎట్లా చేసుకుంటారో చేసుకొని అనేసి అంటున్నారు. దౌర్జన్యాలు చేసుకుంటా షకీల్ సార్ ముందు కూడా దయచేసి ఆ ప్రభుత్వం అట్లాగో పడిపోయింది. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దయచేసి మాకు సొసైటీ లైసెన్స్ ఇప్పిస్తారని మా యొక్క ఆవేదన సార్. ఈ 9 సంవత్సరాల నుంచి అయితే మాకు ఎటువంటి ఈ ఉపాధి లేదు. అందులో 9 సంవత్సరాలు ఎప్పుడైనా ఉపాధి కలుపుతాం. మేము ఉపాధి కలుపుతాం. 13 లైసెన్సులు ఉన్నాయి సార్. చెప్పండి, ఇప్పుడు మీరు ఇప్పుడు మీ డిపో 1 సభ్యులు ఎవరైతే ఉన్నారో దాంట్లో 9 సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది. మరి 9 సంవత్సరాల నుంచి ఇది మీరు కలెక్టర్ గారికి కానీ అధికారులకు కానీ కంప్లైంట్ ఇచ్చారా ఇప్పటిదాకా? ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడికి మేము రావడం 5వ సారి. 5 సార్లు వచ్చినా కానీ ఒక్కసారి ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. అసలు గవర్నమెంట్ నుంచి ఎంత హెల్ప్ తీసుకుందామన్నా అసలు హెల్ప్ కావట్లేదు. ఏదో ఒకటి అందుతున్నది, ప్రతి ఒక్క సిఐ కానీ లోకల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏది అందాలో అది అందుతున్నది, క్లియర్ అయిపోతున్నారు. బాటిల్ ఎత్తిపిద్దామన్నా బాటిల్లో లోపలికి పోతాయి, మళ్ళీ ఎక్స్చేంజ్ అయిపోతాయి. అసలు మాకు ఏ పని చేద్దామన్నా అడ్డంకు పడుతూ ఉన్నారు. అసలు మమ్మల్ని ముందుకు పోనిసలు ఏం చేస్తారు, మీరు ఎప్పటికి ఇలానే ఉండాలా, మీ బతుకులు ఇంతే అన్నట్ల హీనంగా చూస్తున్నారు. ఇప్పుడు మీరు 5 సార్లు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిర్రు అని అంటున్నారు. 5 సార్లు ఇచ్చిర్రు, 5 సార్కి ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేరా? రెస్పాండ్ కాలేదు. మాకు అసలు అంటే ఏదో
ఇచ్చిరా అంటే ఇచ్చిరా అన్నట్ల లెక్కన ఉంది. కానీ ఈసారన్న ఈ మీడియా ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి సార్ మీరు. అంటే పలుమార్లు అప్లికేషన్స్ ఇచ్చా 5 సార్లు అప్లికేషన్ ఇచ్చినా కానీ అధికారులు అనేది నామమాత్రంగా శాంపుల్స్ కాబట్టి మళ్ళీ అక్కడ వెళ్ళినాక ఆ బాటిల్స్ చేంజ్ చేసి మళ్ళీ వేరే బాటిల్స్ పంపించి శాంపుల్స్ పంపిస్తున్నారు సార్. వేరే బాటిల్స్ పంపించడం జరుగుతుంది సార్. అది మాకు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేకుండా సార్. అంటే ఇప్పుడు దీంట్లో పోలీసు వాళ్ళు చొరవ తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారా మీరు? అధికారుల అండా కూడా ఉంది సార్ దీంట్లో. ఎక్సైజ్ అధికారులు ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారుల అండా ఉన్నది. మాకు సొసైటీ కాకుండా చేయడానికి కారణం కూడా ఎక్సైజ్ అధికారుల అండనే సార్. ఇది ఎక్సైజ్ అధికారుల అండ ఉన్నది అని చెప్పేసి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు మేము ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా ఇప్పుడు సార్ అక్కడ ఒక తప్పు అనేది జరుగుతుంది సార్. అక్కడ ఆ అప్లికేషన్ ఇచ్చినప్పుడు కనీసం ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం మనం చేయాలి. వాళ్ళు తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది అధికారుల నిర్లక్ష్యమే కదా సార్ దానికి కారణం. ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, మీ వల్ల ఇలా కంప్లైంట్ ఇస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఇది కరెక్టేనా లేదా అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా అందుతుంది? వీళ్ళ ద్వారానే అంది. ఇప్పుడు మేము ఐక్యమత్యంగా చేసుకుంటున్నాం. మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాకు రెస్పాండ్ కావాలి, కానీ వాళ్ళకు తెలవడం అనేది ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే కదా. కొంచెం అవగాహనలో తీసుకొని దయచేసి క్యాన్సర్ సొసైటీ లైసెన్స్ జారీ చేయగలరని మేము ప్రభుత్వ అధికారులను మరి మీడియా ద్వారాని మరి కలెక్టర్ గారిని కోరుతున్నాం సార్. బోధన్ పట్టణంలో డిపో 1 అధికారులను వలలో వేసుకొని డిపో 2ని ఏర్పాటు చేస్తలేరని చెప్పేసి కూడా బాధ్యులు చెప్పడం జరిగింది. ఇక మీదట కలెక్టర్ గారు స్పందించి వీళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధ్యతలు చెప్పడం జరిగింది.